ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైష్ణవి దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో నందిని అక్కడికి చాలా కోపంగా వచ్చి వెన్నెల అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వేదవతి, చిన్న, వైష్ణవి వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి నందిని చాలా కోపంగా వచ్చి ఏంటి నేను లేని టైంలో చూసుకొని ఏంటి మదనెక్కిందా ఏంటి వీళ్ళందరిని అజమాయిషి చలాయిస్తున్నావంట కదా, నేను లేని టైం చూసుకొని వీళ్ళందరి మీద ఎంతో ఎగురుతున్నావంట కదా, ఇప్పుడు నేను వచ్చాను ఏం మాట్లాడతావో మాట్లాడు ఆడు అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న ఓహో ఇక్కడ ఒక ఆడేస్తుంది, అక్కడ మా ఇంటికి వెళ్ళి ఏమీ తెలియని దానిలా మాట్లాడుతుంది అన్న చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా నందినిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న నందిని మాత్రం కొరడాని తీసుకొని నేను ఏంటో చూపి ఇన్నాళ్ళు ఎంత శాంతంగా ఉన్నారని ఆలోచిస్తున్నావా అని చెప్పేసి కొరడాని తీసుకొని కొడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మనకి తప్పదా ఈ బాధలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో నందిని వైష్ణవి దగ్గరికి వెళ్ళి కొట్టబోతూ ఉంటుంది. అది చూసిన వైష్ణవి మాత్రం చాలా గట్టిగా ఆ కొరడాని పట్టుకునే ఉంటుంది. అది చూసిన వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం చాలా కోపంగా నందిని చూస్తూ ఉంటుంది. ఏంటి నాకు కూడా ఎదురు చెప్దామని ఎదురు చూస్తున్నావా ఏంటి, నా నుండి మాత్రం నేను ఎవ్వరు తప్పించే వాళ్ళే లేరు అని చెప్పేసి వైష్ణవిని చాలా బెదిరిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి చాలా కోపంగా నందినిని చూసి